మెగాస్టార్ విశ్వంభరకు ఏమైంది? టాలీవుడ్ లో పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేని చిన్న హీరోల సినిమాలకు ఏమైనా ఆర్థిక సమస్యలు లేదా విజువల్ ఎఫెక్ట్స్ కారణాల వల్ల రిలీజ్ ఆలస్యం అయితే అర్థం చేసుకోవచ్చు. కానీ సాక్షాత్తు టాలీవుడ్ అగ్ర సింహాసనంపై ఉన్న మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా రిలీజ్ అవ్వడానికి నానా పాటలు పడుతుంటే ఏమనుకోవాలి? ఇప్పుడు మెగా ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో విశ్వంభర చిత్రం గురించే ఒక రేంజ్ లో హాట్ డిస్కషన్ నడుస్తుంది. అప్పుడెప్పుడో 3 ఏళ్ల క్రితం మొదలైన ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ సోషియో ఫ్యాంటసీ స్టోరీ అంటూ ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసింది. తీరా చూస్తే అసలు ఈ సినిమా థియేటర్లోకి ఎప్పుడు వస్తుందో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇంతకీ విశ్వంభర రిలీజ్ ఎక్కడి వరకు వచ్చింది? అసలు లోపల ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చాన్నాళ్ల క్రితం ఈ ప్రతిష్టాత్మక సినిమా విశ్వంభర మొదలైంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మూవీ క్రియేషన్స్ ఈ చిత్రం కోసం దాదాపు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ పెట్టిందంటూ ఇండస్ట్రీలో గట్టి రూమర్స్ వచ్చాయి. అయితే 2.5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి టీజర్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ టీజర్ లోని గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీపై ఘోరాతి ఘోరంగా విమర్శలు వచ్చాయి. మెగాస్టార్ రేంజ్ సినిమాకు ఇలాంటి అవుట్పుట్ ఏంటని ఫ్యాన్స్ సైతం నిరాశ చెందడంతో మూవీ టీం అంతా తీవ్ర పునరాలోచనలో పడిపోయింది. టీజర్ వివాదం తర్వాత డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మేకర్స్ మరో ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. అలాగే ఒక పాటను కూడా వదిలారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరగడంతో జనాలు దీనిపై పెద్దగా బజ్ చూపించలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ ను గతేడాదే పూర్తి చేసిన చిరంజీవి ఆ తర్వాత అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ సినిమా కూడా చేసేశారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే 5 నెలలు దాటేసింది. నిజానికి విశ్వంభర చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా రావచ్చని కొన్ని నెలల క్రితం టాక్ నడిచింది. తీరా చూస్తే ఇప్పుడు 2026 వేసవి కూడా దాదాపు ముగింపునకు వచ్చేసింది. కానీ చిరు మూవీ అప్డేట్ ఏంటనేది మాత్రం ఎవరికి తెలియడం లేదు. ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అదిగో ట్రైలర్ వస్తుంది, ఇదిగో మూవీ రిలీజ్ డేట్ లాక్ అయింది అంటూ పలు సందర్భాల్లో రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ఈ రూమర్స్ విని విసిగిపోయిన జనాలు ఇప్పుడు వాటిని పూర్తిగా లైట్ తీసుకుంటున్నారు. ఒకానొక దశలో హైప్ పీక్స్ లో ఉన్న ఈ చిత్రంపై ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ కి దాదాపుగా ఇంట్రెస్ట్ పోయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఈ సినిమాను పక్కన పెట్టి రీసెంట్ గానే బాబీ దర్శకత్వంలో తన కొత్త సినిమాను గ్రాండ్ గా మొదలుపెట్టి ప్రస్తుతం దాని షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్నారు. చిరంజీవి తన మిగతా ప్రాజెక్టుల విషయంలో చాలా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల పెద్ద సినిమా విషయంలో ఏర్పడిన పర్సెంటేజీ సమస్యలను కూడా ఆయన కూర్చొని పక్కాగా పరిష్కరించారు. కానీ విశ్వంభర విషయంలో మాత్రం ఏం చేయలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది. గ్రాఫిక్స్ వర్క్ అనుకున్న రేంజ్ లో రాకపోవడం వల్ల లేదా జక్కన్న రాజమౌళి స్టైల్లో పర్ఫెక్షన్ కోసం దర్శకుడు వశిష్ఠ రీషూట్ ప్యాచ్ వర్క్లు చేస్తుండడం వల్ల ఈ ఆలస్యం జరుగుతుందని టాలీవుడ్ ఇన్సైడర్ టాక్. కనీసం ఈ 2026 ఏడాది ఆఖరిలోనైనా ఈ భారీ సోషల్ ఫ్యాంటసీ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు టాలీవుడ్ లో ఒక అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది. చూసారుగా మెగాస్టార్ చిరంజీవి గారి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ విశ్వంభర చుట్టూ నడుస్తున్న అసలు కథ ఏంటో. గ్రాఫిక్స్ పనుల వల్లే ఆలస్యం అవుతున్నా సినిమా ఆలస్యం అయ్యే కొద్దీ దానిపై ఉన్న క్రేజ్ తగ్గే ప్రమాదం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. మరి వశిష్ఠ క్వాలిటీతో వచ్చి జగదేక వీరుడు అతిలోక సుందరి రేంజ్ హిట్ కొడతారా లేక అనేది చూడాలి. మరి విశ్వంభర సినిమా రిలీజ్ లేట్ అవడంపై మీ అభిప్రాయం ఏంటి? కనీసం ఈ ఏడాదైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి.